కొలిచెర్ల గ్రామంలో ఉన్నటువంటి దుర్గా కోల్డ్ స్టోరేజీలో మిర్చి రైతులు కొంతమంది మిర్చిని నిల్వ చేసుకుని కోల్డ్ స్టోరేజ్ ద్వారా మిర్చిని కొంతమందికి అమ్మారు. కొంత అమౌంట్ని ఇచ్చి మిగతాది 41 లక్ష ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతూ అది వేస్తానని చెప్పేసి రోజులు గడుపుతూ డబ్బులు ఇవ్వకుండా అయిపోయిన వాళ్ళటువంటి మీద ముగ్గురు మీద మన దుర్గా కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం మనకి ఫిర్యాదు చేసింది. మరియు రైతుల ద్వారా కూడా ఫిర్యాదు అందింది. దుర్గా కోల్డ్ 200 మిర్చి బస్తాలు పెట్టామంటే అది నవంబర్లో అమ్మినాడు. నెలాఖరికి 8 లక్షలు వస్తాయి. అవి 15 రోజులు డబ్బులు ఇవ్వాలి. 15 రోజులు మేము పోతే ఇంకా రాలేదు, కరెన్సీ మారేది. నెల పోయింది, 2 నెలలు పోయింది, 3 నెలలు పోయినా ఇవ్వలేదండి. ఇవ్వకుండా ఇప్పుడు నుంచి ఇచ్చి అవుతుందండి. మేము దుర్గా కోల్డ్ ఆశ్రయించి పోలీస్ కేసు పెట్టి వాళ్ళ వ్యాపారస్తులు దోర్నాల ప్రకాశం జిల్లా నాగ వెంకటేశ్వర ప్రసాద్ వాళ్ళండి. 2016లో మిర్చిని దుర్గా కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేశాను. దాన్ని నవంబర్ నెలాఖరులో నేను మిర్చిని అమ్ముకోవడానికి ఇక్కడికి వచ్చి అమ్ముకున్నాను. గుంటూరు వారు నా దగ్గర 3 అనంతములు కొనుగోలు చేసి నా డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడక 15 రోజుల్లో రావాల్సిన డబ్బు ఇవ్వలేక దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తే అనేక రకాల ఇబ్బందులు పడి కోల్డ్ స్టోరేజ్ వారిని ఆశ్రయించితే వారు తగిన న్యాయం చేస్తారన్న అభిప్రాయంతో మేము వారు కలిసి పోలీస్ స్టేషన్కి పోయి కేసు మాకు 8 లక్షల రూపాయలు కావాలి నాకు అని. పోయిన పంట కూడా ఈ సంవత్సరం కూడా పంట దెబ్బతిని అనేక రకాల ఇబ్బందులు పాలై మేము అనేక రకాల నానహింస పడిపోతాం. కూసిన కూలి కూడా రాని పరిస్థితులు ఏర్పడి ఆ డబ్బు లేక ఈ డబ్బు లేక రైతుగా మేము సరైన పద్ధతిలో స్పందించలేక అనేక రకాల ఇబ్బందులతో పాలవుతున్నాము. మాకు పోలీస్ స్టేషన్ వారు సంప్రదించి మాకు సరైన న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము.